ఇదే జపాలి తీర్థం. మన పాప వినాశనం చూసి వచ్చిన తర్వాత మనకి దారి మధ్యలోనే మనకి ఈ జపాలి ఈ ఆంజనేయ స్వామి యొక్క గుడికి వెళ్ళేటువంటి రోడ్డు స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇది మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి దగ్గరగానే మనకి ఇది కనిపిస్తుంటుంది. బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. మన జపాలి తీర్థం దగ్గర అయితే ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు కూడా బస్ స్టాండ్ అక్కడ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర మనం అక్కడికి వెళ్తే బస్సులు ఆగుతాయి. ఇక్కడ ప్రతి పావుగంట కూడా బస్సు తిరుగుతూ ఉంటాయి. ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు. మన 120 రూపాయల బస్సు టికెట్ తీసుకుంటే మనకి ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగడం, అంటే ఏ టెంపుల్ పడితే ఆ టెంపుల్ దగ్గర ఆగినటువంటి బస్సులు అయితే ఎక్కొచ్చు. బ్యాక్గ్రౌండ్ జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్కి వెళ్ళేటువంటిది. ఇది ఆంధ్రీ పీఠవారి ఆధ్వర్యంలోనే నడుస్తున్నటువంటిది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక జపాలి హనుమ తీర్థం బోర్డు చూశారు కదా, చాలా క్లియర్గా మనకి ఉంది ఇక్కడ. జై హనుమాన్, జై శ్రీరామ్. నేను అడిగే కొద్ది మళ్ళీ కిందికి వస్తా. ఇది దానికోసం చూస్తుంది. నేను పెడతా తిందాం. జపాలి వెళ్ళేటువంటి మార్గం ఇంకా ఇక్కడి నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఇది అన్ని యాత్రల కన్నా జపాలి యాత్ర కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇది మనం పాప వినాశనం ఆకాశ గంగా తీర్థం దాటిన తర్వాత మనకి జపాలి తగులుతుంది. దీని తర్వాత వేణుగోపాల స్వామి గుడి తిరుగుతుంది. ఇది అడవుల్లోంచి వెళ్ళాలి లోపలికి. నిజానికి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు మిగిలినటువంటి క్షేత్రాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క జపాలి తీర్థానికి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇది రావడం 3rd టైం, చాలా బాగుంది. ప్రతిసారి కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జపాలి తీర్థానికి వెళ్తాను. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ వ్యూ పాయింట్లు అయితే చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ జపాలి తీర్థానికి వెళ్ళండి. స్వాగతం.
हत्तीरामजी मठ ఇదే జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. మనం బస్ ఎక్కిన తర్వాత తిరుమల కొండపై ఉన్నటువంటి 6 క్షేత్రాలలో ఒకటైనటువంటి జపాలి ఆంజనేయ స్వామి యొక్క తీర్థం. వెనకాల కనిపిస్తున్నటువంటి టెంపుల్ జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ అంజనాద్రి పర్వతం మీద ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి పుట్టాడు అని చెప్పడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా ఉంది. ఇది ప్రజెంట్ అద్రి మహర్షి యొక్క మఠం హ్యాండ్ఓవర్లో ఉంది. ఇక్కడ మనకి సమయం అయితే 11:30 అవుతుంది. ఇక్కడే అద్రి మహర్షి యొక్క జపాలి తీర్థం దగ్గరే ఈ వచ్చినటువంటి యాత్రికులు కూడా ప్రసాదం కింద పులిహార అదేవిధంగా దద్దోజనం కూడా పెడుతున్నారు. మీరు టెంపుల్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి టెంపుల్ చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఎంతోమంది భక్తులు ఈ జపాలి తీర్థాన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. అంతేగాని ఇక్కడ రామతీర్థం అదేవిధంగా సీతాదేవి తీర్థాలు కూడా 2 ఉన్నాయి. ఎందుకంటే రామతీర్థం అంటే రాముడు లంక నుంచి వచ్చినప్పుడు ఈ జపాలి తీర్థం దగ్గర కొంతకాలం సీతాదేవి రాముడు కూడా ఉన్నారని చెప్తారు. దానికి రామతీర్థం అని పేరుంది. వెనకాల ఉన్నటువంటి సరస్సుని రామతీర్థం అంటారు. ఇక్కడ మనకి విఘ్నేశ్వరుడు ఒక చెట్టు ఆకారంలో కనిపించడం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇదిగో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఒక చెట్టు ఆకారంలో, అంటే చెట్టుకి ఏ విధంగా ఉంటాడో సేమ్ అదే విధంగా ఇక్కడ స్వామివారి యొక్క ఆకారంలో ఉంది. వెనకాల కనిపిస్తున్నట్లయితే హనుమాన్ యొక్క టెంపుల్. మీరు చాలా క్లియర్గా ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా జపాలి తీర్థం ఉన్నటువంటి జపాలి ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఇది ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. నిత్యం కూడా ఈ యొక్క టెంపుల్కి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. మీరు తిరుమల కొండ వచ్చినప్పుడు తప్పనిసరిగా కూడా ఈ జపాలి ఆంజనేయ స్వామిని దర్శించడానికి, జపాలి తీర్థాన్ని దర్శించడానికి అయితే రండి. ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటాయి. అదేవిధంగా ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఆంజనేయ స్వామి యొక్క పుట్టి పెరిగింది ఇక్కడే అని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో టీటీడీ ప్రకటించినటువంటి విధానాన్ని బట్టి కూడా మనకి చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడు, తిరుమల కొండలో పుట్టాడా లేకపోతే కర్ణాటకలో ఉన్నటువంటి హంపి ప్రదేశంలో పుట్టాడా అనేటువంటి డిస్కషన్ కూడా జరిగింది. అందులో ఇక్కడే పుట్టాడని కూడా టీటీడీ చాలా దృఢంగా నమ్మి దాని ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇదే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి ప్రదేశం జపాలి తీర్థం. చూసారు కదా, నా వెనకాల ఉన్నటువంటి టెంపులే మనకి జపాలి ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్. ఇదే రామతీర్థం అని చెప్పాను కదా మీకు, ఇదే రామతీర్థం. జై శ్రీరామ్, జై హనుమాన్. Bakit ka? Bakit ka?